నువ్వు చెప్పిన మొత్తం అమౌంట్ ₹1 కూడా తక్కువ లేకుండా చూసుకో. చూడక్కర్లేదు, బరువు చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకని అతనికి డబ్బిస్తున్నారు? అది బిజినెస్ కోసంలే. మీ ఇద్దరం కలిసి బిజినెస్ చేయబోతున్నాం. ఏం బిజినెస్? లెదర్ బిజినెస్. లెదర్ బిజినెస్సా? నీకు అర్థం కాదు, లోపలికి వెళ్ళా. చిట్టి. దానికి ఏమిటో. ఇంతకీ ముహూర్తం ఇప్పుడు 7 ఆ. 7 7 ఏడలా 7 అంటే ఆ ఏడవడం కాదు, ఆ. మంగ దగ్గరికి 7వ తారీఖు ఓహో. 7వ నెల 7 గంటలకు ఏడవమని. ఇలాంటి ముహూర్తం మళ్ళీ మళ్ళీ రాదు. వస్తా. ఏదో మాట్లాడాలన్నారు, ఏ విషయం? అది పెళ్లి విషయం. మా నాన్నగారు మాట సీరియస్గా తీసుకున్నారా ఏంటి? మీరే సీరియస్ గా తీసుకోలేదనిపించింది. ఎందుకండి ఆయన్ని ఇబ్బంది పెడుతూ మీరు ఇబ్బంది పడ్డాం. మంచి అమ్మాయి దొరకాలిగా. మంచి అమ్మాయి అంటే జీవితం మీద బాగా అవగాహన ఉన్న అమ్మాయి. అలాంటి అమ్మాయి దొరికితే చేసుకుంటారా? తప్పకుండా చేసుకుంటాను. ఆ, మరి కట్న కానుకలు? అవసరం లేదు. నా దృష్టిలో పెళ్ళనేది బంధమే కానీ వ్యాపారం కాదు. చాలా బాగా చెప్పారు. నాకు తెలిసిన ఓ మంచి అమ్మాయి ఉంది. ఏంటి, మీరు హోటల్తో పాటు మ్యారేజ్ బ్యూరో కూడా నడుపుతున్నారా? అదేం లేదు. ఆ అమ్మాయి నాకు బాగా కావాల్సిన అమ్మాయి. మిమ్మల్ని చేసుకుంటే జీవితాంతం హ్యాపీగా ఉంటుందని. ఎవరు అమ్మాయి? పార్వతమ్మ గారి రెండో కూతురు లలిత. మీకు అన్ని విధాలా బాగుంటుందని. పార్వతమ్మ గారంటే రంగారావు గారి భార్యగా? అవును. నేను ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడొచ్చా? ఉమ్. రా రా. మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకంతో లలితని నా వెంట తీసుకొచ్చాను. అన్నయ్య గారు ఓసారి గెల్లండి. ఎందుకు? గెల్లండి చెప్తాను. అంత గట్టిగానా? చెప్పండి. మా వాడు పెళ్లి ఒప్పుకున్నాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. మా వాడు పెళ్లి పోలవరం ప్రాజెక్టు ఈ జన్మలో అవుతాయని నేను అనుకోలే. కానీ అదిగో ఆ అమ్మాయి పుణ్యం అంటూ వీడి పెళ్లి ఒప్పుకున్నాడండి. మా అబ్బాయి పెళ్లి కుదరటానికి కూడా ఆ అమ్మాయి కారణం అండి. అలాగా అయితే మొత్తం మీద మీ ముగ్గురు అమ్మాయిల పెళ్ళిళ్ళు ఆ అమ్మాయి చేతుల మీదే జరుగుతున్నాయి అన్నమాట. సరే, తొందరగా ముగ్గురు పెళ్ళిళ్ళు ఒకేసారి వచ్చేటట్టు ఒకే ముహూర్తం పెట్టిన పంతులు గారు తొందరగా చూడండి. ఒకే దెబ్బగా 3 కాయలు ఠా చూడండి తొందరగా. వారిని పెళ్ళి అవ్వా, ఎందుకయ్యా అంత కంగారు? మీకు తెలియదండి మా వాడు సంగతే. మళ్ళీ మనిషి మారుతుంటాడండి బాబో. ఈసారి మార్చుకోలే నాన్న. అద్భుతమైన ముహూర్తం కుదిరిందండి. ఏకాదశి వచ్చే శుక్రవారం ఉదయం 9:42 కండి. గట్లకమైన అయితే ఖాయం చేసేయండి. ఏమంటారు? అలాగే కానివ్వండి. ఏమ్మా చెల్లమ్మ ఏమంటావు? మీరు ఎలాగంటే అలాగే అన్నయ్య గారు. శుభస్య శీఘ్రం. ఒకే ముహూర్తానికి 3 పెళ్లిళ్ళు జరుగుతున్నందుకు ఆయనే ఉంటే ఎంతో సంతోషపడేవారు. మంగ, నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదమ్మా. 2 పాడిగేదులమి మరీ తీసుకొచ్చాను ఆ డబ్బు. నీ పంటే పండుతున్నప్పుడు పాడి గేదెలెంత? కరెక్టే. మొత్తం బ్యాలెన్స్ అంతా ఇచ్చేశాను. మరి నన్ను మంచం మీదకి ఎత్తుకుని తీసుకెళ్లే మ్యాటర్ కూడా చెప్పావా? పనయ్యాక ఎత్తి పడేయమని కూడా చెప్పాను. ఏటదే? ఆహా, ఏం లేదు. ఆ, పడక మీద పడ్డానికి ఆ. రెడీగా ఉండమని చెప్తున్నా. ఎప్పుడు? 7 ఆ, 7 ఆ. 7. అమ్మ బాబాయ్, అన్నేలే ఎస్కలేటర్ ఏటో లక్కీ నెంబర్. క్షమించి దేవుడా. ఇదిగోండి, క్లినిక్ డెవలప్ చేసుకోవడానికి పోగేసిన డబ్బులు. మంగే నీ సొంతమైనప్పుడు క్లినిక్ డెవలప్మెంట్ ఎంత? మంగని ఒక్కసారి టచ్ చేయి, నీ దశే తిరిగిపోద్ది. ఎప్పుడు? 7 7 7 ఎల్లుండే 7 గంటల 7 నిమిషాలకి రాత్రి. భద్రా, నువ్వు మనిషివి కాదు, దేవుడివి భద్రా, దేవుడివి. ఏంటి ఇంతసేపు? డైరెక్ట్గా తేడానికి కొట్లు సరికేటి ఇనపెట్ల డబ్బు మా బాబుకి తెలియకుండా తీయాలి కదా. ఇదిగో, నేనేం బిజినెస్ చేసినా డిస్కౌంట్ లేకుండా చేయను. మరి డిస్కౌంటా? ఇక్కడ డిస్కౌంట్ అడిగితే అక్కడ డిస్కౌంట్ ఉంటుంది. మరి ఓకేనా? వద్దు, నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చా మంగ హ్యాండ్ ఇవ్వదు కదా. హ్యాండ్ ఇవ్వదు, టోటల్ బాడీనే ఇస్తుంది. నువ్వు స్మార్ట్గా రెడీగా.
7వ నెల 7వ తారీఖు 7 గంటల 7 నిమిషాలు ముహూర్తం. చాలా బాగుంది. రేపే రెడీ అయిపోండి. రేపే రెడీ అయిపోతాను. రేపే మంగ. అంతవరకు మీ బుల్లెట్ని వాడుకోవచ్చా? నా కోసం బుల్లెట్ లాంటి మంగనే త్యాగం చేసినప్పుడు నీ కోసం ఈ బుల్లెట్ త్యాగం చేయలేనా? తీసుకో, వాడేసుకో. మంగ మంగ ఏదో అనుకొనొచ్చాను, ఏదో అయ్యింది. నువ్వు నాకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే తీసుకున్నాను. వస్తాను. ఆల్ ది బెస్ట్. మీరా? ఏంటలా చూస్తున్నావు? ఓ, నువ్వు చెప్పిన టైం కంటే ఓ 10 నిమిషాలు ముందొచ్చాననా? ఇన్నాళ్ళంటే ఎలాగలో ఆగాను, కానీ కొంచెం సేపు ఆగలేకపోయాను. ఏమనుకోకే. ఎందుకొచ్చారు? అబ్బా, ఏమి తెలియనట్టే. చెయ్యి తీయండి. నేను ఆ భద్రాగాడికి వేలకు వేలు డబ్బిచ్చింది నీ మీద చెయ్యి వేయటానికి, తీయటానికి కాదు. అయినా ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నానే. భద్రాకి నువ్వు డబ్బులు ఇచ్చావా? మీరు బాగా. మంగ కోఆపరేషన్ బాగుందా? చాలా బాగుంది. ఒళ్ళంతా ఒక్కటే. అబ్బా, నొప్పులు. నువ్వు వెళ్ళు. నేను వెళ్ళొస్తానే. మంగ, ఈ నైట్ కోసం ఎన్ని డే అండ్ నైట్ కలకనని తెలుసా? ఏదో భద్రగాడ పుణ్యమా అని. మెరగ తీసుకుందా బాబు. ఇదేంటి పూల రంగుల్లా తయారై వచ్చాడు? నువ్వేంట్రా ఇక్కడ? ఊటినేరా మంగని పలకరిద్దామని. అవునా? నువ్వెక్కడికి రా. అదే, చాలా కష్టపడి మంగని సెటప్ చేశాను. ఓహో. నువ్వే మనసులో పెట్టుకోకరా. నా పని అయిపోగానే నేను నీకు అరేంజ్ చేసి పెడతాను. అక్కర్లేదురా, నాదైంది, నీకు చూసుకో. అయిపోయిందా? అంటే నువ్వు కూడా భద్రగాడికి డబ్బులు ఇచ్చావా? ఈ లెక్క చూస్తుంటే నేనే కాదు, మన యథాలందరూ ఇచ్చాడున్నారు. ఓహో. తొందరగా వెళ్ళు, మంగని కోసం వెయిట్ చేస్తాను. ఒరే, ఎలా ఉంది? ఓకేనా? అబ్బో సూపరు. ఓహో. ఎందుకన్నా మంచిది, కొంచెం దూరం మెయింటైన్ చెయ్యి. వస్తా. దూరం మెయింటైన్ చేయమంటాడేటి? అలా ఎలా కుదురుద్ది? కుళ్ళాను. మంగా, మంగా, ఏంటి మంగా అలా ఉన్నావు? మా బోస్ కూడా ఏమైనా ఎక్స్ట్రా చేశాడా? ఆడంతే ఎదవా ర్యాష్. మనం అలా కాదు, సైకిల్ తొక్కినంత స్మూత్. దూరం మెయింటైన్ చేయమంది ఎందుకా? అమ్మా,
ఎస్కలేట్. ఒరేయ్ ఒళ్ళు నొప్పులకి ఏదైనా పెళ్ళుంటే ఇచ్చారా? బిల్లలు లేవు. ఇలాంటి నొప్పులు ఎంజాయ్ చేయాలి కానీ బిల్లలు వేసుకుని పోగొట్టుకోకూడదు. అవునా? ఆ, వెళ్ళు. అని వెళ్ళు. మంచిగా ఎల్లెళ్ళు సమ్మగా ఉంటది. మంగ డార్లింగ్. యాదవ.